అమ్మాయి స్వప్న స్వప్న ఏమయ్యా నువ్వేనమ్మా సంజమొగుడివి అనవన్నావు. అవును పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వర్, ఇంకొకటి క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిళ్ళప్పుడు ఇవ్వక. నరం మెడుకుద్ది చచ్చినోడా. తీసేస్తా. అమ్మాయి చూస్తుంది, ఫీట్ వద్దు, పరువు పోతాయి. పట్టించి ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు. దీన్ని పగలగొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలుకొడతావా? మొదలెట్టి ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. ఏడు పెద్ద బసరాజు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మూత తీయటం జాతకాడు, 3 పళ్ళు ఏమేస్తానయ్యా. అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. అమ్మా ఆ నర్సు పిలిచి నా మంచం కొంచెం నేర్పు మనకి మార్పిస్తావా? ఊరుకోవా, సాగు మొత్తం మీద కూడా వాస్తుకోవాలా? నువ్వును కాస్తూ కాదు, నా పిండాకుడి కాదయ్యా. ఊపిరాడుకున్న నా ఒంటి నిండా కట్టు కట్టి పడేశారు. ఆ కిటికీ పక్కన అయితే కొంచెం గాలి తగ్గుతుందని. ఎందుకంటే బాబు చలే చేస్తుంటేనే ఆ కట్లు మీరు హ్యాపీగా తెల్ల స్వెటర్ వేసినట్టున్నారు. ఏంటి బావా, నైట్ డ్యూటీకి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయిందని తెలిసి ఒకసారి చూసిపోదామని వచ్చాను. చెప్పదంటే అవును కాని బావా, నువ్వు ఆ దివాకరం కానీ డబ్బులు అడగడం, ఆడు హ్యాపీగా ఇచ్చేస్తానండం, నువ్వు మరీ హ్యాపీగా నమ్మే సైకిల్ హ్యాండిల్ బార్ వదిలేసి ఆటోని గుద్దేయడం బాగుందయ్యా, చాలా బాగుంది. నీ అమాయకత్వం గాని ఆ డబ్బులు ఇస్తాడా? అమ్మో పచ్చి మోసగాడు, వాడిస్తాడేంటి? ఫ్యామిలీ లేడీస్ మీతో చెప్పకూడదు గాని వాడితో నాకు ఎంత అనుభవం. ఖాళీ గ్లాస్ నీకేస్తావా? దివాకరం, హలో. మరి భాగ్యం పని జరగలేదు కదా. నా 13,000, మా దమయంతి 4,500 మాట ఏంటి? ఎప్పుడు ఇస్తావు? మామూలుగా నేను సిగరెట్ తాగుతుంటే మా నాన్నగారు కూడా చూసి అలా తప్పుకుని వెళ్ళిపోతుంటాయండి. ఎందుకంటే ఇంటికి వెల్డర్స్ అని కదా, కొంచెం రెస్పెక్ట్. ఎందుకు సార్ అన్నవరం వెళ్తూ కూడా అబద్ధాలు ఆడతారు? అంటే మా నాన్నగారు అంటే నాకు భయమనే మీ ఉద్దేశం? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అందరు అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చూస్తున్నారు? మీ నాన్నగారు పొగ పిలుస్తున్నారు. గాలి కోసం ఇలా వచ్చా అంతే. గాలి కోసమా, దమ్ము కోసమా? నువ్వు ఇలా సిగరెట్ కాల్చి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే నేను నాన్న అని ఎవరిని పిలవాలి? ఒరే ఒరే అలా అనకరా, మీ అమ్మ పతివ్రతరా. అందుకే నీకు ఇంకా క్యాన్సర్ రాలేదు. నువ్వు అక్కడికి వస్తావా లేక తాతయ్య వాళ్ళని ఇక్కడ తీసుకురమ్మంటావా? మీ తాతయ్య వచ్చా అంటే మీ నాన్నగారు బయటికి తోసేస్తాడు. మనమే అక్కడికి వెళ్తాం. పదండి పదండి సార్. పదరా నాయనా, వీడు పిల్లాడా పిడుగా? రాయంటి నా మొగుడు రంగవెల్లి కూకున్నాడు, రాయంటి నా మొగుడు, రాయంటి నా మొగుడు, రాయంటి ఏంటండి టిఫిన్ ఎట్టేయమంటారా? ఎవరూ లేరా? లేరండి, ఇవాళ ఫ్రైడే కదండి. అమ్మగారు చిన్నమ్మగారు టెంపుల్కి వెళ్ళారండి. రండి, వర్క్ అయిపోద్ది కదా.
వన్నా నన్నన్నట్టు వినిపించిందిలే. చూడు, ఆడదాన్ని చూడగానే మగాడు అదే ఆలోచిస్తాడని, ఒక ఆడది ఒక మగాడు ఒంటరిగా ఉంటే ఏదేదో జరిగిపోద్దని అనుకునే నీలాంటి వాళ్ళకి నేను అస్సలు అర్థం గాను. ఎన్నేసుకోవాలో ఏమేసుకోవాలో నేను చూసుకుంటా, పోయి పని చూసుకో. ఈ ఫోటోలో ఉన్నవాడి పేరు జాన్సన్, విదేశీయుడు. అతనికి వజ్ర కిరీటం కావాలి, అతని దగ్గర ఉన్న హెరాయిన్ మనకు కావాలి. నువ్వు ఆ వజ్ర కిరీటాన్ని ఎలాగైనా సంపాదించాలి. ఎవరు మీరు? జాన్సన్ కంపెనీ ఏజెంటా? గుండీలు తీస్తున్నావేమిటి? ఏముంది అక్కడ? సార్, నేను అనాథ పేద ముష్టివాడిని సార్. తల్లిదండ్రి చిన్నప్పుడే చచ్చిపోయారు. వీధుల్లో అడుక్కుందామంటే కుక్కల గోల, లాఠీల బెడద. అందుకనే సరాసరి ఇళ్లలో అక్కడ ఇళ్లలోకి వస్తే కీళ్లు విరిచేస్తారు. పో బయటికి. ఓకే సార్, థ్యాంక్ యూ. స్మగ్లర్స్ అంటే బెగ్గర్స్ కూడా లోకువైపోయారు. మళ్ళీ మోవ్రతం చేయమంటావా బామ్మ? మొదటిసారి పెయిలైతే మొలతాడు చూసిన ఫలితం లేదే పిల్ల. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నిద్రపోతున్నప్పుడు మొలతాడు తీసి ఎడం చేతికి తావీధిలా కట్టుకుంటే పని అయిపోతుంది. నాకెన్ని తావీధులున్నాయో చూడు. ఈ మనిషి ఎక్కడ పడుకుంటాడు బామ్మ? లోపలే. అబ్బా, వస్తున్నాను, ఉండండి. మొలతాడు కనిపించడం లేదండి. ఆడాళ్ళకి మొలతాడు ఎందుకు ఉంటుంది? అయినా నీకు ఈ మొలతాడు పిచ్చేంటి? అదే మోవ్రతం. మోవ్రతం లేదు, నీ మొహం లేదు. చెప్పకుండా దుప్పట్లో చేయవేయడానికి ఎంత ధైర్యం నీకు? మీ అబ్బాయి అనుకునే. ఏమిటి, మా అబ్బాయి అనుకు చేపెట్టావా? ఇదే ఇదే మోవ్రత. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మొహం పగులుతుంది. నీకు పిచ్చి పట్టిద్దే, నువ్వు పనికిరావు. ఇంకా తెల్లారగానే బయలుదేరు. అది కాదా ఆంటీ? ఇంకేం చెప్పద్దు, వెళ్ళి కణిచి. అటెక్కడికి? బయట కృష్ణ పడుకున్నాడు, నువ్వు హాల్లో పడుకో. ఏమిటే తడుగుతున్నావు? అమ్మో కృష్ణ కృష్ణ, ఏమిటి ఘోరం? ఏమిటిది మిడ్ నైట్ అంకాలమ్మ సవాల్లాగా? నీకోసమే ఈ గొడవంతా. నేను నల్లరి చేద్దామని వచ్చాను. నీ గ్లామర్ కి ఐస్ అయిపోయాను. నువ్వు లేకపోతే నేను బతకలేక ఈ స్టేజ్కి వచ్చాను. మరి మొలతాడు అర్థం ఏంటి? నచ్చిన మగాడి మొలతాడు తీసి చేతికి కట్టుకుంటే ఆ మగాడితో కాపురం చేయొచ్చని బామ్మ చెప్పింది. మరి అదే మరి, కాపురం చేయటానికి కట్టుకోవాల్సిందే మొలతాడు కాదు, పసుపుతాడు. అయితే ఇంకే కట్టేసుకో, నన్ను చుట్టేసుకోవయ్యా. అరే